చెంపక్, ఏంటి చాలా రోజులైంది కనిపించలేదు? నాకు ఆరోగ్యం బాగాలేదు. పారాసెటమాల్తో మాత్రమే జీవిస్తున్నాను. చెప్పు, ఎలా ఉన్నావు? మీరు దాచిన కొన్ని జెమ్ షేర్ల గురించి నాకు చెప్తారా, లేదా నేను వెయిట్ చేయాలా? ఎందుకు అడగడం, నిజానికి ఈ పారాసెటమాల్తో లింక్ అయిన షేర్ల గురించే చెప్తాను, విను. మీ ఉద్దేశం ఏంటి? నేను నీకు సాధన మెట్రో కెమ్ లేదా ఎస్ఎన్సిఎల్ గురించి చెప్తాను. ఇది పారాసెటమాల్ తయారీలో వాడే రసాయనాన్ని తయారు చేస్తుంది. సో నన్ను బాగు చేసిన పారాసెటమాల్లో వాడే కీలకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ షేర్లను నేను కొనాలని మీరు నాకు చెప్తున్నారనమాట. అంతేగా మరి. అయితే ముందుగా ఎస్ఎన్సిఎల్ ఎలా వచ్చిందో ఫస్ట్ విందాం. 1973లో స్థాపించిన సాధన నైట్రోకెమ్ స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో నైపుణ్యం కలిగి ఉంది. మహారాష్ట్రలోని రోహాలో ఉన్న 22 ఎకరాల కంపెనీ ప్లాంట్ను 2 స్టార్ గోల్డెన్ ఎక్స్పోర్ట్ హౌస్గా ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే దాని ఆదాయంలో 80% ఎగుమతుల నుంచే వస్తోంది. ఈ కంపెనీ అంతర్గతంగా అమినోఫినాల్, ఎనిలిన్ 2,5 డిసిల్ఫోనిక్ యాసిడ్లను తయారు చేస్తుంది. ఇది ఈ ఎంఏపీ నుండి కీటో యాసిడ్ని తయారు చేస్తుంది. తర్వాత కలర్ ఫార్మర్ లేదా ODB2 తయారీలో ఉపయోగిస్తారు. సాధన నైట్రోకెమ్ బెంజీన్ను కొంటుంది. దీని నుంచి సొంతంగా నైట్రో బెంజీన్ని తయారు చేస్తుంది. దీన్ని అధిక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఈ కంపెనీ 1975 నుండి నైట్రో బెంజీన్ని తయారు చేస్తోంది. ఈ విధంగా కంపెనీ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ సరఫరా కోసం ఇతర కంపెనీలపై ఆధారపడదు. దీని తయారీ ప్రాసెస్ దీర్ఘకాలంలో స్థిరంగా ఉంటుంది. అలాగే సరఫరా తక్కువగా ఉన్నప్పుడు కూడా కంపెనీ ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గుల నుండి సెక్యూరిటీ కూడా ఉంటుంది. నైట్రోబెంజిన్ నుండి పారా అమినోఫెనాల్ను తయారు చేసే వాటిలో ప్రపంచంలోనే ఇది రెండో కంపెనీ. ఇతర మార్గాలతో పోలిస్తే నైట్రోబెంజిన్ నుండి సేకరించిన PAP గణనీయంగా ప్యూర్. ఇది చైనా లాంటి ప్రపంచ పోటీదారుల కంటే మెరుగైన నాణ్యతతో ఉంటుంది. PAPని ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పారాసెటమాల్ అనే పెయిన్ కిల్లర్ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇదే కాకుండా ఏరోస్పేస్, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి వివిధ రంగాల్లో PAPని యూజ్ చేస్తారు. ప్రస్తుతం కంపెనీ 3000 TPA ప్రొడక్షన్ సామర్థ్యంతో ఉంది. దీనిని మరింత విస్తరించాలని చూస్తూ ఉన్నారు. గతంలో అనేక కంపెనీలు నైట్రోబెంజిన్ నుండి PAPని తయారు చేసేందుకు ప్రయత్నించాయి, కానీ అవి విజయవంతం కాలేదు. అయితే సాధన నైట్రోకెమికల్స్ ప్రాసెస్ ప్రపంచ వినియోగదారుల నుండి ఆదరణ పొందింది. ఏప్రిల్ 2024 నుంచి దీని సప్లై స్థిరంగా ఉంటుంది. సాధన నైట్రోకెమికల్స్కు ప్రపంచంలో అనేక కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. వాటిలో కొన్ని లారియల్, హన్స్మన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, తేజిన్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఉన్నాయి. 50 సంవత్సరాల క్రితం సాధన నైట్రోకెమ్ను స్థాపించారు. స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఈ సంస్థకు నైపుణ్యం ఉంది. సాధన నైట్రోకెమ్ బెంజిన్ను కొంటుంది. దీని నుంచి సొంతంగా నైట్రో బెంజిన్ను తయారు చేస్తుంది. నైట్రో బెంజిన్ నుంచి పారా అమినోఫెనాల్ను తయారు చేసే వాటిలో ప్రపంచంలోనే ఇది రెండో కంపెనీ. ఇది చైనా వంటి ప్రపంచ పోటీదారుల కంటే మెరుగైన నాణ్యతను అందిస్తుంది. ప్రభుత్వం సాధన నైట్రోకెమికల్కు PLI లేదా మొత్తం 3600 TPA సామర్థ్యం కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. PLI ప్రయోజనాల కారణంగా ఏప్రిల్ 2024 నుంచి కంపెనీ ఉత్పత్తి వాల్యూమ్లు గణనీయంగా పెరగబోతున్నాయి. వావ్, ఇంత పెద్ద స్థాయిలో గ్లోబల్ లెవెల్లో పేరున్న బ్రాండ్లతో ఈ కంపెనీ బిజినెస్ డీల్స్ చేస్తుందని నాకు ఎప్పుడూ తెలియదు. కంపెనీకి ప్రపంచంలోనే మంచి పేరున్న వివిధ దేశాల్లోని సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ షేర్లను ఓ జెమ్లా దాచుకున్నాను. ఇప్పుడు ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది తెలుసా? ప్రభుత్వం సాధన నైట్రోకెమికల్స్కు PLI లేదా మొత్తం 36,000 TPA సామర్థ్యం కోసం ప్రొడక్షన్ అనుసంధాన ప్రోత్సాహకాలను అందిస్తోంది. జూన్ 2022 నుండి కంపెనీ తన మొదటి PAP ప్లాంట్ నుండి తయారీ స్టార్ట్ చేసింది. ఈ ప్లాంట్ నుండి అమ్మకాలు ప్రారంభించిన తర్వాత కంపెనీ దాని నాణ్యతతో పాటు దాని తయారీ స్టేబుల్ చేయడంలో కూడా సక్సెస్ అయింది. ముఖ్యంగా భారతదేశం PAP భారీ దిగుమతిదారుగా మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం కేవలం పారాసెటమాల్ కోసం భారతదేశానికి చైనా నుండి 60,000 TPA PAP అవసరం. అయితే శాశ్వత షట్డౌన్లు, ఇతర సమస్యల కారణంగా కేవలం 15,000 TPA మాత్రమే దిగుమతవుతోంది. ఓవైపు కంపెనీ తన ప్రొడక్షన్ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. మరోవైపు PLI ప్రయోజనాల కారణంగా ఏప్రిల్ 2024 నుండి కంపెనీ ప్రొడక్షన్ వాల్యూమ్లు గణనీయంగా పెరగబోతున్నాయి. వావ్, వినడానికి ఇది ఎంత బాగుంది. అయితే కంపెనీ ఏమైనా సవాళ్ళను ఎదుర్కొంటుందా? వాటి గురించి చెప్పండి. తప్పకుండా, దాని గురించి కూడా చెప్తాను విను. బెంజిన్, నైట్రిక్ యాసిడ్, కాస్టిక్ పొటాష్, సల్ఫర్ ఆధారిత రసాయనాలు, ఐరన్ పౌడర్ వంటి ముడి పదార్థాలు తయారీ ప్రాసెస్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయినా వాటి ధర, లభ్యత పెద్ద ఆందోళనకరంగా ఉంది. దీంతో పాటు కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి వస్తోంది. అందుకే విదేశీ మారకం, అంతర్జాతీయ కరెన్సీల విలువలో హెచ్చుతగ్గులు కూడా తీవ్రమైన సవాళ్లే అని చెప్పొచ్చు. బెంజిన్, నైట్రిక్ యాసిడ్, కాస్టిక్ పొటాష్, సల్ఫర్ ఆధారిత రసాయనాలు, ఐరన్ పౌడర్ వంటి ముడి పదార్థాల తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అయినా వాటి ధర, లభ్యత ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం PAP విషయంలో భారీ దిగుమతిదారిగా మిగిలిపోయింది. దీంతో పాటు కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి వస్తుంది.
అందుకే విదేశీ మారకం అంతర్జాతీయ కరెన్సీల విలువలతో హెచ్చుతగ్గులు కూడా తీవ్రమైన సవాళ్లను విసురుతాయి. కంపెనీ వ్యాపారం గురించి, అది ఎదుర్కొంటున్న సవాల్ గురించి నాకు అర్థమైంది. ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ గురించి చెప్పండి. ఎస్, తప్పకుండా నేను ఆ విషయాలు కూడా చెప్తాను విను. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కంపెనీ 176 crore రూపీస్ విలువైన విక్రయాలను చేస్తోందని అంచనా. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో కంపెనీ 300 crores విలువైన అమ్మకాలను నమోదు చేస్తుందని, అలాగే 2026లో 450 crores విలువైన అమ్మకాలను సాగిస్తుందని ఓ అంచనా. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కంపెనీ లాభాలు 15 crores ఉన్నాయి. దీని లాభాలు 25లో 42 crores, అలాగే 26లో 75 crores చేరుకోవచ్చని అంచనా. ఇక ఇలా చూస్తూ పోతే ఈపీఎస్ లేదా ప్రతి షేర్ ఆదాయం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ₹5.15, 25లో అయితే ₹14.42, అలాగే ఫైనాన్షియల్ 2026లో ₹25.76గా ఉంటాయి. మరో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 23 అలాగే 26 మధ్య, అంటే రాబోయే 4 yearsలో ఈపీఎస్ వృద్ధి వార్షిక రేటున 80 to 100%కి చేరుకోవచ్చని అంచనా. సో కంపెనీ షేర్ల పనితీరు ఎలా ఉంది, వాటిపై నిపుణులు ఎలాంటి టార్గెట్లు సజెస్ట్ చేశారు? ఎస్, నిపుణులు చెప్పేది కూడా జాగ్రత్తగా వినాలి. కంపెనీ ఆర్థిక పనితీరులో స్థిరత్వం, బలమైన ప్రొడక్షన్ పోర్ట్ఫోలియో, ఆధిపత్య మార్కెట్ వాటా కారణంగా షేర్ రేటింగ్కు గురయ్యే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే 18 monthsతో పాటు దానిలో పెట్టుబడి పెట్టే హారిజాన్ నుండి దాని వాటాను 150 టార్గెట్తో కొనుగోలు చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 24లో కంపెనీ 176 కోట్ల విలువైన విక్రయాలను చేస్తుందని అంచనా. ఫైనాన్షియల్ ఇయర్ 24లో కంపెనీ లాభాలు 15 కోట్లు, 25లో 42 కోట్లు, 26లో 75 కోట్లు చేరుకోవచ్చునని ఓ అంచనా. రాబోయే 18 నెలల పాటు దానిలో పెట్టుబడి పెట్టే హారిజోన్ నుంచి దాని వాటాను 150 టార్గెట్తో కొనుగోలు చేయొచ్చు. సో చంపక్, ఇప్పుడు మీ దగ్గరున్న జెమ్ స్టాక్కు సంబంధించిన మొత్తం స్టోరీ అర్థం చేసుకున్నారా? అవును, కంపెనీ ప్రధానంగా రసాయనాలు తయారు చేస్తుందని నాకు అర్థమైంది. దీన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇలాగే ముందుకు సాగితే కంపెనీ వ్యాపారం ఆరోగ్యంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. అంటే షేర్ పనితీరు కూడా బాగుంటుందని భావిస్తున్నాను.